1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుక్కోవడంతో ఆ రోజును జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. భౌతిక శాస్త్రంలో రామన్ చేసిన అపారమైన సేవలను గుర్తింపుగా ఆయన గౌరవార్థం ఆ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ముందస్తుగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ఐరిస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నందు శనివారం జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ అంశాలపై విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు ఆకట్టుకున్నాయి. విద్యార్థి దశ నుంచే చిన్నారులలో నూతన ఆవిష్కరణ పట్ల ఆసక్తిని పెంపొందించి వారిలోని ప్రతిభను గుర్తించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు కరస్పాండెంట్ వెంకటేశ్వరలాల్ నిర్వాహకులు తెలిపారు. చిన్నారులను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. సూళ్లూరుపేట పట్టణంలోని ఐరిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు 28/2/2024 తేదీ జరగబోవు నేషనల్ సైన్స్ డే జాతీయ విజ్ఞాన శాస్త్ర దినోత్సవంలో భాగంగా ఈరోజు 24/2/2024 శనివారంన ఐరిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సైన్స్ ఫేర్ కార్యక్రమం నిర్వహించినాం. ఈ నేషనల్ సైన్స్ ఫేర్కి పిల్లలు ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకు ఎంతో ఆసక్తితో, ఉత్సాహంతో వాళ్ళ యొక్క ప్రతిభను కనుబరిచే విధంగా ఎంతో నైపుణ్యంతో వివిధ రకమైనటువంటి చిన్న చిన్న సైన్స్ ప్రయోగాలను, సైన్స్ మోడల్స్ను, సైన్స్ ప్రాజెక్ట్స్ను వాళ్ళ స్వతహాగా తయారు చేసి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. దీంతోపాటు ఆ ప్రాజెక్ట్స్ సంబంధించి వర్కింగ్ ప్రొసీజర్ని కూడా ఎంతో చాకచక్యంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఇక్కడికి వచ్చినటువంటి తల్లిదండ్రులని ఎంతో ఆకట్టుకొని మనల్ని పొందినారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల పిల్లల యొక్క మేధాశక్తి పెరగడంతో పాటు వాళ్ళకి సైన్స్ యందు అవగాహన మరియు సైన్స్ యందు మంచి ఆలోచనలు వచ్చే రకంగా ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి. ఈ కార్యక్రమానికి తోడ్పడినటువంటి
తల్లిదండ్రులకు, టీచర్లకు, మా ఐరిస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంస్థ తరపున అందరికీ నేను ధన్యవాదం తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. Good morning all. Today is 24th February 2024, Saturday. So in our IRIS English Medium School, we conducted National Science Day in the remembrance of C.V. Raman effect, and who won the Nobel Prize, Dr. C.V. Raman. So all of our students participated very enthusiastically in this science fair. So they have exhibited so many of experiments. So they have worked together and they have creatively exhibited the experiments, and also they shared their experience. They have find the mistakes and every aspect of the science. So congratulations to each and every child, and for the supported and encouraged our students. Thank you so much, and happy National Science Day.